అన్నావు నువ్వు. మా సమస్య నువ్వు ఎందుకు పట్టించుకుంటలేవు? అమ్మా, మా దృష్టికి చాలా తక్కువ వస్తాయి. మీరేమనుకుంటారంటే మళ్ళా నా ఖాళీనే ఉండేమో అని అనుకుంటారు. రాష్ట్రం అంతా సమస్యలే కదా. మరి ఈ సమస్య అంత ఘోరమైన సమస్య ఇప్పటికి ఊళ్ళే మనం అన్న. అవి మీకు తెలిసే. 5 నెలల గర్భవతి, ఒక చిన్న పిల్ల 5 నెలల గర్భవతి ఘోరంగా అతి ఘోరంగా చంపిపోయారు ఇంటి నలుగురు. ఫస్ట్ కాన్పుని తీసేసారు, తర్వాత 5 నెలల గర్భవతి పిల్లని చంపిపోయారు. మళ్ళీ అది వాళ్ళింట్లో కూడా కాదు, తల్లిగారి ఇంట్లోనే, పిల్ల ఉన్న ఇంట్లోనే, పిల్ల తల్లిగారి ఇంట్లోనే చంపిపోయారు. వాళ్ళకి ఎన్ని గుండెలు, ఎంత ధైర్యము. తల్లి ఇంట్లోనే రక్షణ లేకపోతే మరి ఆడపిల్లలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది చెప్పన్న. 5 నెలల కంటే చంపిపోయి మరి మీరు మా వాళ్ళని పంపించిన దీంట్లో పూర్తిగా ఎంక్వైరీ చేసి చెప్పాలి. అది మొత్తం ఎంక్వైరీ చేసినాక నాకు రిపోర్ట్ పంపిస్తారమ్మా, అప్పుడు నేను మాట్లాడతాను. అదే అన్న, మీరు పట్టించుకోవాలి. వాళ్ళు ఖచ్చితంగా మైసూరును ఎట్లా కాలుతారో నడి రోడ్డు మీద అట్లా కాల్చే ప్రయత్నం మీరు చెయ్యాలి. ఈ రాష్ట్రం అంతా పట్టించుకోవాలి. ఎన్కౌంటర్ వాళ్ళని ఉంచేది లేదన్న. నువ్వు వాళ్ళని ఉంచేదే లేదు భూమి మీద. బతికే వాళ్ళకు హక్కులు లేవు. ఎందుకంటే ఇసుంటి ఘోరాలు, ఇసుంటి బాధలు, ఇసుంటి సంపుడు అన్నది ఈ భూమి మీద ఉండద్దు. చంపేటానికి ఎక్కడ ఎవరికి హక్కు ఉన్నది చెప్పన్న? చంపేటానికి దేవుడు ఇచ్చినోడు దేవుడు, తీసుకుపోయేటోడు దేవుడు. దేవునికి తప్ప నరులకు హక్కు లేదు చంపేటందుకు. మళ్ళీ సరి చంపకుండా కావాలి నలుగురిని చంపని. సరే అన్న, మీ వీడియోలు అంటే మాకు ప్రాణం. మీరు మాట్లాడితే మాకు ప్రాణం లేసి వచ్చినట్టు ఉంటది. మేము ప్రతిరోజు వార్తలు చూస్తాము. తప్పకుండా అమ్మా, నేను కూడా ఎట్లా పెడితే అట్లా కాకుండా మొత్తం తెలుసుకున్నాకనే మాట్లాడతాను. ఇగో ఈ మా చెల్లెతోటి మాట్లాడి, వైష్ణవుల తల్లితోని మాట్లాడి కొంచెం ధైర్యం చెప్పన్న. అన్నా, నన్ను బతికి కొద్దిగా నా చిట్టమ్మని చంపిపోయిండు. నా గావురాల చిట్టమ్మని యూట్యూబ్ లో మమ్మల్ని బతికిచ్చే చిట్టమ్మని చంపిపోయిండు. నీ కాలు మొక్కుతా, మీకు దండం పెడతా, మమ్మకు న్యాయం చేయండి కొద్దిగా, మీకు దండం, మీకు పుణ్యం ఉంటది. నా పాపని చంపిపోయారు, నేను రోజు బతలేను. సరే తప్పకుండా అమ్మా, నేను దాని మీద విచారణ చేసి